కొన్ని సినిమాలు లాభాల కోసం చేస్తారు, కొన్ని సినిమాలు సమాజానికి ఏదన్నా చెప్పాలని చేస్తుంటారు. అటువంటి కోవకు చెందిందే 23. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ సినిమా నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే అన్ని సినిమాలు ఇదే కథా వస్తువుని తీసుకుంటే వేరే దర్శకులు రక్తపాతాలు చేసి చాలా లారీలు రక్తాలు చొచ్చిస్తారు. కానీ ఈయన మాత్రం ఆయన చెప్పాల్సుకున్న సందేశాన్ని జస్టిస్ ఎవరికి ప్రతి కేసుకి జస్టిస్ 3 కేసులు తీసుకున్నారు, 3 కేసులకి జస్టిస్ ఒకే రకంగా జరిగిందా లేదా అనే అంశాన్ని చర్చించారు తప్ప ఆయన ఏమాత్రం ట్రాక్ పక్కకెళ్ళి దీన్ని కమర్షియల్ చేసి దీని మీద డబ్బులు సంపాదించుకుందాం అనే మాత్రం ఎటువంటి పరిస్థితులు లేని నిజాయితీ గల డైరెక్టర్ రాజు గారు. ఆయన గత చిత్రాలు చూసాం, 8 PM మెట్రో, అలాగే మల్లేశం సినిమా. ఆయన తీసుకున్న కథా వస్తువులే చెప్తాయి ఆయన ఎటువంటి ఆనెస్టీ గల దర్శకుడు. ఇక 23 అనే సినిమా తీశారు. నేను చూసిన తర్వాత నాకు కంటెంప్ట్ నీళ్ళు వచ్చినాయి. ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు చూస్తుంటాం ప్రతి శుక్రవారం. అవి చూస్తూ ఉంటాం, వెళ్ళేటప్పటికి మనతో పాటు ట్రావెల్ చేసే సినిమాలు కొన్నే ఉంటాయి. అవి ఒక 2 రోజుల పాటు నా మనసులో ఉండిపోయింది ఆ సినిమా, అదే 23. సో నాతో పాటు మీరు కూడా 16th అయితే సినిమాకి వెళ్ళండి. 2 రోజుల పాటు కాదు, 4-5 రోజుల పాటు మీ మనసులో ఈ సినిమా వెంటాడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక కులాన్ని ఉద్దేశించింది కాదు, ఏమాత్రం ఒక సమాజంలో జరిగిన విషయాన్ని అయితే ప్రస్ఫుటంగా చెప్పారు. ఆయన నిజాయితీగా చాలా హానెస్ట్గా చెప్పారు. సో దానికోసం చాలా కష్టాలు పడ్డారు, ఇప్పటికీ పడుతూనే ఉన్నాడు ఆయన. అటువంటి హానెస్ట్ మేకర్స్ని మనం కానీ యాక్సెప్ట్ చేయకపోతే మళ్ళీ అటువంటి నిజాయితీ గల సినిమాలు రావు. రోజు శుక్రవారం చూస్తూనే ఉంటాం పిచ్చ సినిమాలన్నీ. అటువంటి సినిమాలు పక్కన పెడితే ఇటువంటి సినిమాలు కొద్దో గొప్ప ఆదరించకపోతే అటువంటి సినిమాలు రావు. సో 16th ఏమాత్రం వీలుంటే, ముందే చెప్తున్నాను, 16th ఏమాత్రం వీలున్నా 23 సినిమా చూడండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో డిసప్పాయింట్ కారు. ఎందుకంటే ఇది జరిగిన ఇష్యూనే ఆయన తీశారు.